ఓకే గుడ్ ఎంపైరింగ్ మాధవ్. ఆల్రెడీ నడుస్తుంది, ఎంతసేపు నడిచిందిలే. సర్లేప్పా, ఇప్పుడు రికార్డ్ అవుతుంది. కనపడుతున్నారు కరెక్ట్గా? గోయింగ్ బాయ్స్. అయ్యయ్యో కరెక్ట్ కనపడుతుందా? వ్యూ కరెక్ట్ ఉందా? దీనిలో ఏది కనపడితే అదే కదన్నా కనపడేది. కెవిన్ ఓకే ఓకే కెవిన్ ఓనీల్. ఓకే, ఇవాళ నాకు తెలిసి బ్యాట్తో అవసరం ఉండదు. లేదు వ్యూ సరిగ్గా లేదా? ఎక్కడ చూస్తా? ఆకాశానికి చూస్తుంది నిజంగానే. ఇక్కడ కనపడుతుంది కదన్నా, కిందకి పెట్టన్నా, పైకి కాదన్నా. పైకి పెట్టి కింద కనపడుతుంది. ఎట్లా అన్న అట్లా పైకి లేపితే పైకి పోయింది కానీ దాన్ని మనం కిందకి పెట్టడం ఆటోమేటిక్ గా చేస్తుందిరా. అది మనం దానిపైన ఇది చేసేది లేదు, మనం ఇట్లా అనలేం. మనం అది అది డిసైడ్ చేసేది ఎక్కడ పెట్టాలని. మరి పైకి లేపితే ఇంకా పైకి వెళ్ళింది కానీ స్క్రీన్. ఓకే ఇప్పుడు ఓకేనా? యా మేబీ, బట్ గాలికి ఊగుతుంది ఫస్ట్ థింగ్. మరి దానికి గాలిని అయితే నేను ఆపలేదు. రాట్లా కిందకి పెట్టన్నా లేదా కిందకి నేను తగ్గిస్తానన్నా, పైకి లేపాలన్నాడు ఆయన. నేనేం చేయను. గుడ్ లీవ్. హాయ్ అమ్మా, చేస్తున్నావు జన్మానికి ఒకసారి పని. ఒకటే తెచ్చింది. ఇదిగో వాసు కూర్చున్నాడుగా. నేనైతే ఒకటే తీసా కార్లోంచి. సుఖవంతమైన ప్లేస్ కొడుకుంటాను. బ్యాటింగ్ I think we'll go wicketless. We have high chance. Spinners score anta? Spinner le 40. 130 కొట్టాల్సిందా? 130. వికెట్ పడితే 3 పడితే లైన్ 3 పడాలి. నేను దిగండ్రా బాబు. We have Puji. ఏదో ఒక మ్యాచ్ ఆడా, ప్రతి మ్యాచ్ పుజారాలు ఆడుతున్నట్టు. ఊరుకో గుడ్ రన్నింగ్ బాయ్స్. పుజ్జి బాగా అంటాడు, బాగా బ్యాచ్. గుడ్ లీవ్. బాల్ చెక్ 2 to go. నేను వీడియో చూస్తే ఇయట్లేదు అనుకుంటా. రైస్ బ్యాటర్. అరే అనుకున్న దగ్గర పోలేదు. భలే వస్తుంది బ్యాట్ సౌండ్. అది ఎక్స్పోర్ట్ చేస్తా బ్యాట్ సౌండ్. అమన్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ వేస్తాడు. అమన్ స్పిన్ వేస్తాడు, వీడు కూడా బాగా వేస్తాడు. అమర్ కాదు, అమర్ బిరామర్. 43. నీకు హాట్ పడి వచ్చినా? యా 43. 4 ఓవర్స్. బ్యాటింగ్ అన్న. దీనికి కామెంటరీ అన్నా నేను దగ్గర కూర్చోన్నారు. అదే తెలుగులో ఇస్తాం, ట్రాన్స్లేట్ చేస్తున్నాం. బౌలర్ నేమ్
బౌలర్ పేరు బౌలర్ ఏమంటారు? స్లాగ్ అనేది ఉంది. బంతి విసిరేటోడు పేరు చెప్పారు లేదా? మరి ఫీల్డర్ కూడా బంతి ఇస్తుంటాడు కదా బంతి పట్టుకునేటోడు వాడు. బంతి పట్టుకునేటోడు, బ్యాట్స్మెన్ బంతి కొట్టేటోడు. పట్టుకుంటూ విసిరాలిగా. పేరేంటి అసలు? ఫుల్ ల్యాడ్ అనేది. మంచి బ్యాట్స్మెన్. వీడు మంచి బ్యాటింగ్ చేశాడు యాక్చువల్లీ. ఓ బ్యాటింగ్ రా. నైస్ బ్యాటింగ్ నిఖిల్. ఏమన్నా గ్రౌండ్ డీటెయిల్స్ ఏమన్నా అద్దాలు పెట్టుకొని పైన పెట్టుకొని కళ్ళు అరే బ్యాటింగ్ బాయ్, గ్రేట్ బ్యాటింగ్ అది. బ్యాటింగ్ బాగా చేసిరా. లేదా ఓకే షాట్ బాయ్. రేస్ అది. అరే గ్రేట్ షాట్. కిందకి ఆడదాం అట్లా. అది లాస్ట్ టైం అట్లా ముందు ఒక ఇండివిజువల్ 50 కోసం వెయిట్ చేద్దాం. తీసుకురా, తీసుకురా. ఎన్ని ఓవర్స్? 4 5.4. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఫ్రాన్స్. అరే బ్యాటింగ్ బాయ్, నైస్ బ్యాట్ అది. ఫస్ట్ టైం కదన్నా మా హిస్టరీలో. నాకు బ్యాటింగ్ రాదు. అవును, నీకు బ్యాటింగ్ రాదా? బ్యాటింగ్ చిన్న వచ్చినప్పుడు బ్యాటింగ్ షాట్ కాదు. I'll shake it off. అరే ఫస్ట్ మెసేజ్ గుడ్ గోయింగ్ బాయ్స్. 5 ఓవర్స్. 50. బ్యాటింగ్ ఎవరెంత కొట్టారు? దెబ్బ దెబ్బ. కొట్టినట్టే కానీ వీళ్ళు 23 కొట్టారు. 6 కొట్టిండు. Pujji is not సుమిత్ focusing. గా ఫుడ్ వాడా. Come on, Pujji. ఈరోజు కూడా అంతే ఆడతారు. చేస్తావా? నెక్స్ట్ మ్యాచ్ ఆడతారు. ఈ మ్యాచ్ ఆల్మోస్ట్ గెలుస్తా అనిపిస్తే పెద్దలాగా ఆడదు. ఈరోజు నువ్వు 2 down ఒక over try చేయి. వాచ్మెన్ వచ్చిండు. సోమిత్ నారాయణ. బ్యాక్ సైడ్ సిసి ఓకే. See guys. బాయ్స్ ఎవరైనా దాతలు తెచ్చిరా? కాంట్రిబ్యూషన్స్ ఏం లేదా? జల్ చేస్తా. సురేష్ తమ్ముడు చేస్తావా? నువ్వు కూడా సెల్ చేస్తావా? ఓన్లీ కార్లో వేస్తావా? అవి చేయి. ఈసారి లాస్ట్ టైం లాగా చేస్తలేరా? ఏ మ్యాచ్ ఏ సిరీస్ స్టార్ట్ అయితే ఆ సిరీస్ రిజిస్ట్రేషన్ తీసేసుకుంటారు. అన్ని కలిపి లాస్ట్ ఇంతకుముందు లాస్ట్లో తీసుకుంటుండే. లాస్ట్ టైము అట్లా గోల్ ఏం చాలా ఏదో అలీ పంజాబ్ టైగర్స్ వాళ్ళు మేము ఇచ్చినామంటే ఇయ్యలేదని.
అట్లా పెద్ద ఇదైంది మిస్సింగ్ అయింది మంచి. సో ఈసారి అట్లా ఎట్లా ఎప్పుడు వేసి పైసలు అప్పుడు ఫినిష్ చేయమంటారు కంపల్సరీ. క్యాష్ ఇస్తారు వాళ్ళు. ఎవరు అంటే ట్రాన్సాక్షన్ ఉండదు క్యాష్ ఇస్తారు వాడు గుడ్ ఎంపైరింగ్ మాధవ్, గుడ్ ఎంపైరింగ్. గుడ్ ఎంపైరింగ్ బాయ్. అమ్మో చాలా లేట్ ఆడినాయి. ఓ వైట్ బాల్ పోయింది. వీళ్ళకి ఎందుకంటే 2 మ్యాచ్లు వేస్తారు లైట్. అన్ని టీమ్స్ మనకి నెక్స్ట్ మ్యాచ్ 2 మ్యాచ్. అన్ని టీమ్స్ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీకెండ్ ఎప్పుడు రా ప్రకాష్ 2 మ్యాచెస్ ఉన్నాయని చెప్పేసి హాట్ బాల్ 20th నెక్స్ట్ వీక్ పంజాబ్ టైగర్స్ తో ఒకటే మ్యాచ్ ఉంది. 2 ఇంపార్టెంట్ మ్యాచెస్ నెక్స్ట్ వీక్. వీళ్ళతో ఉన్నప్పుడే 2 పెట్టాలి. బాల్ ఖరాబ్ అయిందండి. ఏ బాల్ ఎంత ఖరాబ్ అయింది? మన బాల్ అంటే మరీ ఓల్డ్ ఏం తీసుకెళ్ళకండి, కొంచెం కొత్తది. ఇప్పుడే ఆడిన బాల్ ఇస్తాం అది దీంట్లో ఉంది చూడు మనం ఆడిన బాల్ స్ట్రైట్ దగ్గర మనం ఆడిన బాల్ బాల్ ఎవరులే మనం మ్యాచ్ ఎండింగ్ బాల్ తీస్తలేదు అక్కడ, వేరే బాల్ వేరే ఏడుంది మరి బాల్. ఇప్పుడు నీ చేతిలో ఉన్న బాల్ నాది అది మ్యాచ్ బాల్ కాదు, అది లేవు బాల్ లేవు. నో బాల్స్ ఫర్ దస్. కొత్త బాల్ మాధవ్. బాల్ ఇస్తే మరి ఇంకోటి ఇస్తారా? మాధవ్ బాల్ మన దగ్గర ఉన్నది మరీ పాత బాల్, 20 years బాల్. కంటిన్యూ చేయమని ఏమైంది బాల్ అక్కడ అసలు బాల్ ఎందుకు చేంజ్ చేయాలి? 6 ఓవర్లకి బాల్ అంటే చేంజ్ చేస్తారా? మరి టూ మచ్ ఏదో దునియాలో బౌలింగ్ చేస్తుంది. సిజరా నోతో దెంపాలి. లైటర్ ఉంది. చెల్లి బ్రో యాక్చువల్లీ కాల్ చేయొచ్చు. సీమ్ కాలేదు సీమ్ పోయిందా? థ్రెడ్ మీద ఉంటుంది కదా ఒక లైన్, లెఫ్ట్ లైన్ పోయింది. సీరియస్ ఉందా బ్రో? సీరియస్ ఉందా? బాల్స్ వెతకమన్నారు. ఆ బ్యాగ్ తీసుకెళ్ళి పాతదే ఉన్నాయి. కానీ చాలా ఓల్డ్ బాల్స్ అయితే వేస్ట్ కదా బ్రో. బాల్ బౌన్స్ అయితే వేస్ట్. వాళ్ళ దగ్గర ఉందా? వాళ్ళు కూర్చోడం మన బట్టలు కూర్చున్నారు. అవి నా నెయిల్ కట్టర్. కూర్చునే కాళ్ళు ఉండే ఉందా కార్ ఇక్కడ? అది మ్యాచ్ బాల్ అయినా ఒకసారి ఆ బాల్ చూడు. మ్యాచ్ బాల్ ఎప్పుడుదో అది లేదు లైట్. ప్రెస్డ్ అసలు అయిపోయింది. అసలు 6 ఓవర్లు అయినాయి బ్రో. అసలు మనం 5 ఓవర్స్, 5th ఓవర్, ఆల్రెడీ 6th ఓవర్, సారీ 5 ఓవర్స్. ఫుల్ బాల్ ఇస్తే ఎక్కువ ఇది అవుతుంది కదా. ఎక్కువ అవుతుంది. ఒకసారి యశ్వంత్ అన్న వాళ్ళని కూడా అడిగాను. అన్న వాళ్ళని అడగండి. వేసామంటే వేసేస్తుంది అంతా. ఒక న్యూ బాల్ తీసుకో, పాత బాల్ మరీ పాత నెక్స్ట్ ఇయర్ వరకు దాంతోనే ఇంకా ఆప్షన్ లేదు. యశ్వంత్ అన్న న్యూ బాల్ ఓకేనా? న్యూ బాల్ ఒకసారి పోయినా పోరా అదే బాల్ ఆడతాడు. ఓల్డ్ బాల్ ఇస్తే వీళ్ళు స్పిన్నర్ లేక మొత్తం వీళ్ళు రైడర్ ఈయన నోర్లు ఎత్తారు వాళ్ళకి. జెట్స్తో మనకు మ్యాచ్ ఎట్లయితుంది అంటావా? సపరేట్ అవుతుందా? వాళ్ళు పోతే మీరు మనం పోతాం. బాగా పాత బాల్ ఉన్నాయి అన్న నువ్వు అలాంటి కొట్టనీయకుండా bowling వేస్తే బాల్ రాదా? ఏవో మర్చిపోతారు నీట్ కూడా వాళ్ళు కదా. వాడు అట్లా ఆడలేరు కదా ఇప్పుడు. అర్జున్ గారు ఓకే వాడు ఓకే కొంచెం పోరాడు.
చెన్న అనుకుంటా కదా మ్యాచ్. అదే అది లొకేషన్ అన్నదా ఎస్ఎస్ ఇంత బస్సులో ఉంది అవునా వద్దా సూరజ్ వెళ్ళిపోయాడు. ఏం కాదు అప్పుడే చెక్కలో బలం పోయాక పోయి వచ్చింది అంతే ఇప్పుడు అప్పుడే రాదు మళ్ళీ ఆడ తగలకూడదు 6 అయితే నైట్ లైట్ పోయిందని చెప్పి పాస్ పాయింట్ చూడు రన్ చేసేద్దాం మ్యాచ్. దీన్ని ఎక్కువ ఆడేది పాస్ కొట్టు మనం బార్లో అనుకో 7:30 కదన్న నైట్ 7:30 దాకా నువ్వు లాస్ట్ టైం మనం ఎప్పుడు ఓడిపోయినావురా? 400 అంతే ఏ టైం కాబట్టి అన్న 7 వరకు 8:20 లైట్ ఫెయిల్ అవుతుంది సన్సెట్ ఏ టైం నా మట్టి నెక్స్ట్ సీజన్ ప్రెడేట్ పెడతాను నైట్ క్రికెట్ కూడా ఆడదు ఫస్ట్ ఫెడ్లెస్ పెడతారు. ప్రెడేట్స్ పెట్టి అన్న స్ట్రైకర్స్ నైట్ క్రికెట్ ఆడదు నైట్ క్రికెట్ సపరేట్ లీగ్ నైట్ వీక్ డేస్. అసలుకి నీకు నీ బ్యాటింగ్ రెడ్ లైట్ పెట్టాలంటే ఎంత పెద్ద ఇది తెలుసా? పర్మిషన్ కావాలా? మరి చుట్టుపక్కల జస్ట్ గప్పించిందా సిమెంట్ వేసుకోనికే 2 నెలలు అయింది అనుకుంటా. 2 నెలలు 4 నెలలు అయింది అప్రూవల్ రావడానికి. జస్ట్ సిమెంట్ వేసుకొని మన స్థలం మీద మనం వేసుకోవాలి పర్మిషన్ అప్పుడు ఇల్లు కట్టేవాడు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. అవును మరి అందుకనే కదా లేట్ అయితే ఇక్కడ వాడు ఫస్ట్ వచ్చి వాడు చెక్ చేస్తాడు ఎంత డ్యామేజ్ ఎంత ఆ రోజు నాకు చెయ్యి వాసింది పట్టుకొని 1 year పడిపోయింది. ఏంటి వేరే బాల్ తీసుకురా? అదే కట్ చేసి కట్ చేసిరా ఇట్లా నోట్ నువ్వా? వాసుకి ఇచ్చి కట్ చేయమంటే ఓకే కెన్ ప్లీజ్ గో ఆర్డర్ ప్లీజ్. అరే ఎక్కువ ఎక్కువ లేట్ ఆడదాం. జోడి బౌలింగ్ లేదు మంచిగా సార్ ఇంకా కాడాలి తీసుకోండి క్యాచ్ గుడ్ క్యాచ్ నువ్వు ఉంటే పట్టేవాడు. ఇవాళ పట్టేడే మళ్ళీ గుర్తించండి కొంచెం. ఇవాళ పట్టేడే మళ్ళీ స్కోర్ ఫస్ట్ డ్రాప్ 6 ఓవర్సా? ఫస్ట్ లడ్డు 54. డ్రాప్ అయిన 3 లడ్లు గుణాలు అయితే పువ్వు అయ్యా అసలు అది పడదన్న లడ్డు అనేది మోతీచూర్ లడ్డు అనేది గుణాలు పువ్వు అయ్యా అసలు వాడు వెనక పడుతున్న బాల్ ముందు పోతుంది అందుకని ఇంకా పట్టుకోలేకపోయింది. అవుతుంటాయి అప్పుడప్పుడు. ఎన్నో అనుకుంటాం అన్నీ అదే. వాడు అసలు ఫస్ట్ లోనే అవుట్ కదరా? అభిగాడి క్యాచ్ వాసు క్యాచ్ Second over ఎవరి క్యాచ్? ఫస్ట్ క్యాచ్ వాసు క్యాచ్ మిస్ అది కొంచెం ఎక్స్ట్రీమ్ క్యాచ్ కానీ అవికి యశ్వంత్ అన్నకి తగలదు. అయిపోయింది అనుకున్నాను. ఒకటి నో మ్యాచ్ ల్యాండ్ ఒకటి రన్ అవుట్ అది వద్దులే కలుపుకో బాబు అది క్యాచ్ కాదులే కదా. క్యాచ్ Sitting in that. ఫస్ట్ ఓవర్ జస్ట్ ప్రాక్టీస్ చేశాడు. ఎత్తినప్పుడు నేను పెట్టు నాకు అర్థం కావట్లేదు అయిపోయింది ఇక కోట 3 వేసాడా 2 వేసాడా పొద్దున్న క్రేజీ చేశాడు బౌల్ సంపత్. కోచా? ఫస్ట్ బాల్ ఇన్ స్వింగ్ వేసాడంట ఫస్ట్ బాల్. క్రేజీ బాల్ అనుకుంటున్నా. ఆఫ్ స్టంప్ చేసి ఇన్ స్వింగ్ వేసాడంట. బ్యూటిఫుల్ బాల్. గుడ్ రన్నింగ్ ఇచ్చేసిండు సగం వచ్చింది. బాల్కి సింగిల్. సెవెంటీ అయితే హాఫ్ కానీ హాఫ్ ఫస్ట్ బాల్ 6 కొట్టేశాడు. ఇక పోయింది సుభాష్ అన్న. ఫస్ట్ లో పడితేనే పోతుంది లేకపోతే మంచిగా వేస్తాడు. పులి ఏదైతే అదైందని కొట్టేది ఇలాంటి మంచి పని చేస్తాడు కొంతమందిని. ఆదిరాని కూడా నువ్వు ఎంత గొప్పడివైనా బౌలర్వే అంటాడు ఏం చెప్పాడు రా ఏం చెప్తా. ఎంత గొప్పడు అయినా బౌలర్ అది ఇక్కడే ఉన్నాడు సుభాష్ అన్న. అడగండి పిలిచి.
ఇక్కడ ఉన్నాడు. చాలా చాలా బాగా మంచిగా చేస్తాడు, స్పిన్ కూడా వేస్తాడు. అలా అక్కడ స్టేట్ లెవెల్ మ్యాచ్ ఆడి వచ్చారు. కానీ వాడు బయటకి వేసి కొడుతున్నాడు రా, వాడు మస్తు కట్టనా కొట్టిండు వాడు కొట్టాడు. వాడు బాటమ్ హ్యాండ్స్ అని కొట్టేది ఇంకొన్ని సిక్స్లో. ట్రైనింగ్ అంటారు అశోక్. అవును ట్రైనింగ్ అంటారు అశోక్. వాడు బౌలింగ్లో కూడా గుగ్లీలు వేస్తున్నాడు. ఏమంటావు గూగ్లీ బాల్ కొట్టడం. లాస్ట్ 2-2 ఫస్ట్ వైడ్. చెప్పడం యశ్వంత్ అన్న అవతల వాట్సాప్ టెన్నిస్ బాల్ లెక్క కాదు కదా, ఈ బాల్ కొంచెం ట్రావెల్ గుడ్ షాట్. బ్యాటింగ్ బ్యాటింగ్ బ్యాటింగ్. ఎంత 70. 61. 60 ఈరోజు బ్యాటింగ్ 61. ఏమన్నా బెట్టేసుకుర్రా 70 కొడితే అప్పుడు మనం నిఖిల్ 30 బాల్ ఆడతాను. 10 ఓవర్స్కి ఇస్తాం. టేక్ గ్యాట్రేడ్. ఒకసారి 20 దాతలు కలపండి. ఇంకో బాటిల్ తీసుకెళ్ళొచ్చు. Have a good కుక్కలు ఎన్ని తాగుతారా? గలీజ్ ఏమన్నా తాగుతాడు బాబు. నువ్వు ఏమన్నా పాపం సరిపోవు మళ్ళీ అనుకోస్తాడని చెప్పి నువ్వు ఎందుకు కట్ చేసి చేయకూడదు తిరగట్లేదు. సరే అది కొంచెం గేట్ రెడీ మ్యాచ్ ఇంకా వాటర్ కూడా ఇంకొక హాఫ్ అన్ అవర్ 40 minutes. అరే లేచి కొంచెం అంత వాటర్ నింపురా. హాట్ బాయ్. మధ్యలో కొంచెం ఏమో మరి కబడ్డీ ఆడింది కొంచెం. Batting. టూ మచ్ పెయిన్. 62 61. 8 ఓవర్సా? 7 hours. కాల్ చేస్తాలే నేను కరెక్ట్. ఓకే బాయ్. ఫస్ట్ పొడిపోయాలి. కొంచెం ఓపెన్ పొడి పంజాబ్ టైగర్స్ మ్యాచ్ జెట్స్ మ్యాచ్ 2 గేమ్లు అనుకో అయిపోతుందిరా. ఓ బాయ్ రిక్వైర్డ్ అంటే చెప్పొచ్చుగా వాసు. ఎక్కువ 70. ఎన్ని ఓవర్లు? 7 ఓవర్లా? 13 ఓవర్లకి 70 కొట్టాలి. నిఖిల్ 7 ఓవర్లు అయినాయి. రిక్వైర్డ్ 74. 74 కాదు. కానీ ఇంకేమన్నా నీకు ఇబ్బంది వచ్చిందా? 4 13 ఓవర్లు ఇబ్బంది వచ్చింది. 13 hours 70. 70 అని చెప్పుకోవాలి. 13 5 4 నీకు ఉండదు. సాయి రోజు నువ్వు బ్యాటింగ్ వెళ్ళినప్పుడు అంట నీకు ఉండదు. అబ్బో ఇదే మేము ఆడుతున్నాం, స్కోర్ కూడా చెప్పట్లేదా మాకు? అదే గుడ్ ఎంపైరింగ్ మాధవ్. గుడ్ ఎంపైరింగ్ మాధవ్. వెళ్ళలేదు. అమ్మో దెబ్బ తగలేదురా, కొంచెం చూసుకోండి. తప్పుగా వేసినాను. అటు ఇటు పోయి సుష్మాకి వస్తుంది అది. Too easy. Too easy.
అంత కష్టపడి గ్యాటెడ్ వస్తే రసన రసన షార్ట్ నైస్ షాట్ బాయ్. కొంచెం ఎక్కువ జర్నలిస్ట్ వాళ్ళు జర్నలిస్ట్ నాకు ఏది జర్నలిస్ట్ వాళ్ళు ఎవరు హాట్స్పాట్ ఆన్ చేయను ఇంత టాలెంట్ ఎత్తురా నీకు. నైస్ గైస్. కాంట్రిబ్యూషన్ కావాలంటే హాట్స్పాట్ కావాలి. ఎవరు ఇస్తారు ఇక్కడ హాట్స్పాట్ ఎవరితో ఉంది? అభిగాంత్ ఉంది రేపు కొట్టుకో. అభిగాంత్ ఉంది కొట్టుకోండి. ఏ బ్యాట్ పెట్టు. జోక్ ఇది. దిస్ ఇస్ వెరీ గుడ్ జోక్. నేను 0 కూడా వేసా. ఎడ్జ్ అయిందా? ఏం చెప్పలేదు. ఎడ్జ్ అయింది. బాల్స్ రిమైనింగ్ బాల్స్ లాస్ట్ బాల్. నెక్స్ట్ ఓవర్ అమ్మ అందుకని బాగా కట్టేసాను. వాడు వేరేలే కానీ ఈ పిల్లగాడు అంతసేపు ఆడటం గ్రేటే. మనం బ్యాటింగ్ అన్న వాడు వీడు చివరికి వెళ్తున్నాడు. వాడు అసలు కొట్టడం చాలా హైట్ కునాలు కూడా 2-3 రోజులు ఉంటారే. కానీ వాడు బాగా ఇవాళ ఏమోదలే బతికిపోయారు. చాలా బలంగా కొడుతుంది. పొద్దున్న మ్యాచ్ ఆడొస్తుంది 50 నైట్స్ వైడ్ వేస్తే మొత్తం వైడ్ వేస్తే ఫుల్ ఏం కొట్టిట్రా వాడు వైడ్ ఫుల్ని జప్పమని జంపిన వాడు ఇటు తీసి వాడు వికెట్లకి ఎత్తేనే దొరుకుతాడు. బయటికి అయితే ఫ్రీ చేస్తాడు. అవును. ఎవడు ఫస్ట్ బాల్ మధ్యలో బయట ఎక్కేసిన వాడు వేస్తేనే స్ట్రైట్ కొట్టిట్టు. యశ్వంత్ అన్న మీడియం పేస్ కింది కాదంట. ఎస్ సార్. ఇదైతే హిందీ పసమా ఉంది. ఆ బాల్ తో బ్యాట్ పిచ్చలు బ్యాట్ బ్యాట్ లేదు అందుకే పిచ్చలు అందుకే అట్టేసేది. రాళ్ళు పట్టుకుని చెప్పడదు ఇంకా డైరెక్ట్ మొహం మీద. హలో బాయ్స్ నిజం కూడా అది ట్రై చేయాలి. ఆ బాల్ తీసి ఇస్తాడు. అది కాదన్న జిమ్లో ఉంటాయి కదా. 4 పౌండ్ 3 పౌండ్ తీస్తారు అట్లా. అసలు ఆ బాల్ ఇస్తే ఈ బాల్ ఎట్లా సిరేయచ్చు. కొట్టిన రాదు. అంత పౌండ్స్ ఉంది. స్పిన్నర్ ఇవి కూడా సునాల్ పాండ్యా అన్నకి ఇస్తుంది ఇవి కూడా. మీరు కింద అలా వేసారు బ్రేకర్స్ ఏదో ప్రాబ్లం దాంట్లో బ్రేకర్ లీకర్స్ ఉండదు. లోడే ఉంది నీకే బౌన్స్ కొడుతుంది ఖాళీ రిపోయిందిరా. ట్విస్ట్ అయింది రాజు. ఎయిర్లైన్ ఫ్రాక్చర్ అయింది కార్. సో దాని మీద వెళ్ళిపోయాడు. అది బండి మీద వెళ్ళిపోయాడు. జస్ట్ కార్కి పట్టింది రాడి గారు. మంచి బ్యాట్. రైడింగ్ అన్నా 70 అయిందా? మళ్ళీ యశ్వంత్ అన్న 62 అనుకుంటా. రాండమ్ ఏదన్నా మధ్యలో పులి పులి అని అర్థం బాల్ వేసాక బౌండరీ కొట్టి అనుకుంటాడు. బ్యాట్ లేపాడు పులి పులి అని అర్థం ఆయన బ్యాట్లు అయితే 50 కాలేదని చెప్పాలి మరి